దీక్ష అనేది ఎంత ఇంపార్టెంట్ గురుజీ, ఎస్పెషల్లీ మంత్ర పఠనంలో అంతా దీక్ష లేకుండా వర్క్ అవ్వదు అని కూడా చెప్తారు. అది 100% దీక్ష కావాలా? ఇప్పుడు ఏకలవ్యుడు ఆయనకి గురువు దొరకలేదు, ఆ టైంలో ఎక్కడో ఉన్నారు, ఆ పాసిబిలిటీ లేదు కాబట్టి ఆ గురువునే కరుణించుకుంటూ ఏకలవ్యంలో దీక్ష తీసుకోకుండానే విద్య నేర్చుకున్నాడు. అది వేరే విషయం. కానీ ఒక మంత్రం నేను నాకు ఫలించాలి అంటే ఒక గురువు ద్వారా దీక్ష పొందడమే కరెక్ట్. ఆ గురువు దీక్ష అంటే ఏమిటి? ఆయన ఒక మంత్రజపం చేసినప్పుడు ఆ మంత్రజపం యొక్క శక్తిని కొంత మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. లైక్ ఎ సీడ్, మొలకెత్తి విత్తనాన్ని మీకు ఇస్తే మీరు తర్వాత నీళ్లు పోసుకుంటే పెద్దదవుతుంది. ఇది సాధారణంగా యాక్సెప్టెడ్ నా, ఇది కరెక్ట్ పద్ధతి. కానీ ఏదో సాధించాలి అనుకుని కొంతమంది ఇంటర్నెట్లో చూసుకుని వాంఛాకల్ప గణపతి నా వీడియో ఉంది, అది చూసేసుకుని ఇది చెప్తే 50,000 సార్లు చెప్తే అన్నీ పలుస్తాయంటే అది దీక్ష తీసుకోకుండా చెప్పేస్తూ ఉంటారు. అక్కడ మీ ఎయిమ్ అంతా ఏదో సాధించాలి అనుకున్నారు కాబట్టి అది పెద్దగా ఫలించదు. కాకపోతే కొన్నిసార్లు నాకు ఏమి లేదు, అమ్మవారి మీద ప్రేమ, ఆ మంత్రం చెప్పాలి, బాగా నచ్చింది, ఐం క్లీం సౌ క్లీం చాలా బాగుంది చెప్పుకుంటా, అప్పుడు దీక్ష అక్కర్లేదు. ఎందుకంటే నాకు ఓన్లీ ప్యూర్ లవ్, ప్రేమతోటి నేను చెప్తున్నాను కాబట్టి ఆ దీనికి దీక్షలు అక్కర్లేదు, మీరు చెప్పుకోవచ్చు. సో యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ to decide at what purpose, what mood you are reciting the mantra. Okay.